మన గురుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీకి ప్రణామాలు. ఆత్మబంధువులందరికీ ప్రణామాలు. మనం ఈరోజు పీటర్ రిచెల్ రాసిన ఆత్మాయనం బుక్ లో అసలు ఈ ఆత్మ పరిణామం ఎలా ఉంటుంది, గ్రూప్ సోల్ నుంచి ఇండివిజువల్ సోల్ కి ఎలా మారుతుంది అనేది వివరించారు. దాన్ని కొద్దిగా మనం తెలుసుకుంటాం ఈరోజు. మరి పీటర్ రిచెల్ కి ఏం రచయిత ఏం కాదు, తన అనుభవ జ్ఞానం నుంచి రాశారు. మరి తనకి అనుభవ జ్ఞానం ఎందుకు రావాల్సి వచ్చింది అనేది కూడా వివరించుకుంటాం కొద్దిగా. పీటర్ రిచెల్ కి బ్రదర్ ఉండేవారు చార్లెస్ అని. మరి వారు ఈ పీటర్ రిచెల్ 30+ ఏజ్ అయితే బ్రదర్ 23 years. మరి రెండో ప్రపంచ యుద్ధంలో పైలట్ గా పనిచేస్తూ చనిపోతారన్నమాట చార్లెస్. మరి చిన్న వయసులోనే చార్లెస్ చనిపోవడము ఆయనకు ఎంతో బాధను కలిగిస్తుంది. మంచివాడైన నా తమ్ముడు ఎందుకు చనిపోవాలి, ఈ ప్రపంచంలో మంచి వాళ్ళకి మనుగడ ఉండదా, ఆ దేవుడికి మంచివాడు చెడువాడని తేడా చూసుకోడా, ఎందుకు నా తమ్ముని చంపేశాడు అని అలాంటి ప్రశ్నలు ఆయనను వేధిస్తూ ఉంటాయన్నమాట. మరి విపరీతమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు ఈ పీటర్ రిచెల్. చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నార్మల్ జీవితంలోకి మనుగడ కాలేకపోతాడు. ఇలా అతను అలా ఉంటున్న సమయంలో అతనికి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు పనివాడు వచ్చి ఎవరో మిమ్మల్ని కలవడానికి వచ్చారని చెప్తారన్నట్టు. బిచ్చగాడేమో అనుకొని కనుక్కోమంటాడు. అతను బిచ్చగాడు కాదు, మీతోటి డైరెక్ట్ గా మాట్లాడతాడంట, మీతోనే మాట్లాడాలి అంటున్నారని చెప్తారన్నట్టు. సరే పంపించు అని అంటారు. పంపించు అనగానే అతని లోపలికి వస్తాడు. చూస్తే అతను ఉత్తర భారతదేశం యొక్క ఆనవాళ్ళలో ఉన్నట్టుగా కనిపిస్తాయి అన్నట్టు, ఒక స్పిరిచువాలిటీ ఉన్నట్టుగా. మరి ఎవరు అతను ఎందుకు వచ్చారు అని అనుకుంటాడు. అతను ఎలా వచ్చాడో కూడా నాకు అర్థం కాదన్నట్టు. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆయన రావడం జరుగుతుంది. అతను వచ్చాక ఎవరు మీరు, ఎందుకు వచ్చారంటే మీరే పిలిచారు వచ్చాను అంటాడు. నేను మిమ్మల్ని పిలవడం ఏంటి, మిమ్మల్ని నేను మొదటిసారిగా చూస్తున్నాను, మిమ్మల్ని నేను పిలవలేదు, మీరు సరిగ్గా గుర్తు తెచ్చుకోండి, ఇక్కడ కాదేమో అడ్రస్ అని అడుగుతాడు. లేదు మీరే పిలిచారు అని చెప్తారన్న. గత 3 రోజుల నుంచి మీరు విపరీతంగా మదన పడుతున్నారు కదా, మీ చార్లెస్ అనే ప్రియమైన తమ్ముడు చనిపోయాడని. మరి అతను ఎందుకు చనిపోయాడు, దేవుడు ఇలా ఎందుకు చేశాడు, నాకు అన్యాయం జరిగింది అని ఇలాంటివి అనుకుంటున్నారు కదా అని చెప్పాడు. అయితే అవన్నీ మీకు ఎలా తెలుసు అని, అలాగే మీ తమ్ముడితోటి కళలో కూడా కలుస్తున్నారు కదా అని అంటాడు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు, నేను ఎవరికి చెప్పలేదు అని అంటాడు. మరి మీ ప్రశ్నలకి సమాధానం కోసము నన్ను దూతగా పంపించారు అని చెప్తాడన్నట్టు. అయితే మీరు వినడానికి సిద్ధంగా ఉంటే రేపటి నుంచి మీకు నేను చెప్తాను అని అంటాడు అన్నట్టు. ఇతనికి నమ్మశక్యంగా అనిపించదు, కానీ నాకు సత్యం తెలుసుకోవాలని ఉంది అని చెప్తాడన్నట్టు. అయితే రేపటి నుంచి సిద్ధంగా ఉంటూ నీకు చెప్తాను, రోజుకు 1 గంట 2 గంటలలా మనం సమయం స్పెండ్ చేయాలని చెప్తాడు అన్నట్టు. అలాగే నేను ఒప్పుకుంటాడు సందేహంగాని. అంతలోపు అతను వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆయన ఎలా వెళ్ళిపోయాడో కూడా నాకు అర్థం కాదనమాట. ఇతడు నిజమైన వాడా కాదో మరి రేపు సమయానికి వచ్చినప్పుడు చూద్దాం. ఆయన ఎలా వస్తున్నాడో ఎలా పోతున్నాడో కూడా మనకు అర్థమవుతుంది, మరి విషయాలు ఏంటనే తెలుస్తాయని అనుకుంటాడు. అని మరుసటి రోజు వరకు వెయిట్ చేస్తాడు అన్నట్టు పీటర్ రిచెల్ మన ఆథర్ ఇక్కడ. సో వచ్చేస్తాడు ఆయన. అలాగే వచ్చేస్తాడు. వచ్చేసాక మంచి బాగున్నావా, హాయ్ హలో అన్నాడు ఉండదు. డైరెక్ట్ గా విషయంలోకి ఎంటర్ అవుతాడు. మొదలెడదాం అనేసి. అంటే ఇవి ఆత్మ తన పరిణామము ఎలా చెందుతుంది, గ్రూప్ సోల్ నుంచి ఇండివిజువల్ సోల్ గా, అంటే సామూహిక ఆత్మ నుంచి జంట ఆత్మగా ఎలా ఎదుగుతుంది, ఇవన్నీ నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి నీకు ఎంతవరకు అర్థమవుతుందో నీ అవగాహన, నీ కామన్ సెన్స్, నీ అండర్స్టాండింగ్ లెవెల్స్ బట్టి ఉంటుంది. కానీ నీకు కంప్లీట్ గా న్యాయం చేస్తానో లేదో తెలియదు, కానీ నీ డిప్రెషన్ మాత్రం పోతుంది ఈ జ్ఞానం నీకు వచ్చినప్పుడు అని చెప్తున్నాను అనమాట. సో నువ్వు అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుంది ఈ ప్రాసెస్ అని చెప్తాడు. అలాగే చెప్పాక సరే అని అంటాడు, ఈయన ఒప్పుకుంటాడు. ఇంకా మొదలెడతాడు అన్నట్టు. సృష్టిలో ఉన్న ప్రతి దానికి ప్రాణం ఉంటుంది అని చెప్తాను అన్నట్టు. ఈ ఆత్మ తన పరిణామ క్రమంలో
గ్రూప్ సోల్ నుంచి ఇండివిజువల్ సోల్ గా ఎదగడానికి ఖనిజ మినరల్ కింగ్డమ్ అంటే ఖనిజ సామ్రాజ్యంగా ఫస్ట్, ఆ తర్వాత వృక్ష సామ్రాజ్యము, ఆ తర్వాత జంతు సామ్రాజ్యము, తర్వాత మానవ సామ్రాజ్యం, ఇలా 4గా విభజించడం జరుగుతుంది. మొదటగా ఖనిజ సామ్రాజ్యం గురించి చెప్పుకుందామని చెప్తాను. ఇక్కడ ఖనిజ సామ్రాజ్యం అంటే వీటన్నిటిలోనూ కూడా ప్రాణం ఉంటుంది. ఇన్ని 4 సామ్రాజ్యాల్లో కూడా ఒక మనిషికే ప్రాణం ఉంటుందని మనం అనుకుంటాం కదా, కాదు, అన్నిటికీ ప్రాణం ఉంటుంది. మరి రాళ్ళు రప్పలకు ప్రాణం ఉండడం ఏంటి అని అనుకోవచ్చు. నిజమే, ఉంటుంది. అది ఎలా అనేది తెలుసుకుందాం. మరి ఖనిజాలంటే మన రాళ్ళు రప్పలు, మంచి మంచి రంగురాళ్ళు, ఇలా అన్ని రకాలుగా ఉంటాయి. ప్రతి దాంట్లో ఉన్నతమైనది ఉంటుంది, తక్కువది ఉంటుంది. ఇప్పుడు మనిషిలో కూడా తమో రజో సాత్విక అనే లెవెల్స్ ఉన్నట్టు ప్రతి కింగ్డమ్ లో అంటే ప్రతి సామ్రాజ్యంలో కూడా తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయి వరకు ఎదుగుదల వాటిలో కూడా ఉంటాయంట. అలా రాళ్ళు రప్పలు వీటన్నిటిలో కూడా ప్రాణం ఉంటుంది. అవి కొన్ని వందల వేల సంవత్సరాలు అలాగే ఉండి వాటి జీవము తగ్గిపోతూ వచ్చినప్పుడు అవి పొడిగా మారి మట్టిగా మారిపోతుంది అన్నమాట. అలా రాళ్ళు రప్పలకు కూడా ప్రాణం ఉంటుంది అని చెప్తారనమాట. ఎప్పుడైతే ఈ ఖనిజ సామ్రాజ్యంలో ఉన్న ఆత్మ, అదంతా గ్రూప్ కాన్షియస్ అంటారు, గ్రూప్ సోల్, మనకు చెప్తారు కదా గ్రూప్ సోల్ అన్నట్టు. ఇదంతా ఆ గ్రూప్ ఎనర్జీ తోటి నెక్స్ట్ వృక్ష సామ్రాజ్యంలోకి ఎంటర్ అవుతుంది. మరి ఈ ఖనిజ సామ్రాజ్యంలో ఉత్తమమైనవి అంటే క్రిస్టల్స్ అన్నట్టు. ఇప్పుడు మనలో బుద్ధుల్లో ఎదిగారు, పత్రిజలో ఎదిగారు అనుకుంటాం కదా, అందులో ఖనిజ సామ్రాజ్యంలో అత్యున్నతమైన స్థితి క్రిస్టల్స్. సో ఇప్పుడు మనం మన వర్క్ షాప్ లో కానీ, మనకి మెడిటేషన్ లో కానీ, పిరమిడ్ లో కానీ యూజ్ చేస్తుంటాం కదా ఆ ఎనర్జీస్ కోసం. సో క్రిస్టల్స్ ఖనిజ సామ్రాజ్యంలో అత్యుత్తమైన స్థితి అని చెప్తారు. సో అలా ఆ ఖనిజ సామ్రాజ్యం నుంచి నెక్స్ట్ ఏం చేస్తుంది, ఆ గ్రూప్ సోలే వృక్ష సామ్రాజ్యంలోకి ఎంటర్ అవుతుంది. ఖనిజ సామ్రాజ్యం నుంచి వెంటనే వృక్ష సామ్రాజ్యంలోకి ఎంటర్ అవుతుంటే అందులో కూడా లోయర్ కింగ్డమ్, అప్పర్ కింగ్డమ్ అని ఉంటుంది. లోయర్ కింగ్డమ్ అంటే గడ్డి, చిన్న చిన్న బరక మొక్కలు లాంటివి అన్నమాట. అప్పర్ కింగ్డమ్ అంటే దేవదారు వృక్షాలు, ఇంకా ఇంకా ఎన్నో ఉంటాయి అలా. సో లోయర్ కింగ్డమ్, అప్పర్ కింగ్డమ్ గా వృక్ష సామ్రాజ్యంలోకి ఎంటర్ అవుతుంది. మరి వృక్ష సామ్రాజ్యంలో కూడా మంచి ప్రాణంతో ఉండి కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న చెట్లు కూడా ఉన్నాయి మన కర్తాలో కూడా చూసాం. మరి అవి కూడా ఎంతో జ్ఞానాన్ని సంతరించుకుంటాయి అన్నమాట. ఆ ఖనిజ సామ్రాజ్యంలో వచ్చినది ఉంటుంది, ఆ తర్వాత వృక్ష సామ్రాజ్యంలోది ఎక్స్ట్రా యాడ్ అయిపోతుంది అనమాట దానికి ఇది. సో నెక్స్ట్ ప్రమోషన్ అన్నట్టు, రాళ్ళు రప్పల నుంచి చెట్ల వరకు ప్రమోషన్ చెప్పాలంటే. రాళ్ళు రప్పలు చిన్న చిన్న వాటి నుంచి చెట్లకు ప్రమోషన్ అయిపోతుంది. ఆ స్థితి అయిపోయా ఈ చెట్లలో కూడా చిన్న చెట్ల నుంచి, చిన్న జాతి చెట్ల నుంచి పెద్ద జాతి చెట్ల వరకు అట్లా తన కొన్ని వందల వేల సంవత్సరాలు ఈ వృక్ష సామ్రాజ్యంలోకి జ్ఞానాన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ వృక్ష సామ్రాజ్యం తర్వాత నెక్స్ట్ జంతు సామ్రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలి. మరి జంతు సామ్రాజ్యంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ సామూహిక ఆత్మ ఎలా అనుభవాలు సంతరించుకుంటుంది, అసలు ఏంటి ఈ ఆత్మ సంతరించుకున్నప్పుడు జరుగుతున్నది ఏంటి అనేది మనకి ఇందులో నుంచి మెయిన్ కాన్సెప్ట్ అర్థమవుతుంది అన్నమాట. ఈ జంతు సామ్రాజ్యంలోకి ఎంటర్ అయినా కానీ మొదటగా ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ గా కప్ప తీసుకోవడం జరిగింది. కప్ప ఎన్నో వేల గుడ్లను పెడుతుంది చిన్న చిన్నగా. ఆ గుడ్లు అన్ని ఆ వాటర్ లో పెడుతుంది. ఆ వాటర్ ఎంత స్పష్టంగా ఉంటుందంటే క్లిస్టర్ క్లియర్ గా ఉంటున్నట్టుగా, అలాగే ఆ గుడ్లు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఆ గుడ్లని సామూహిక ఆత్మ కింద కౌంట్, అంటే దేని సెపరేట్ కాదు, ఆ గుడ్లంతా కలిసి సామూహిక ఆత్మతో కనెక్షన్ అనమాట. అయితే అలా పెట్టిన గుడ్లు చాలా వరకు చనిపోతాయంట. ఆ చనిపోవడం అంటే అవి ఏమి జ్ఞానాన్ని సంపాదించకనే చనిపోతాయి. ఫస్ట్ స్టేజ్ లో ఏమి జ్ఞానాన్ని సంపాదించకుండానే చనిపోవడం వల్ల మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సామూహిక ఆత్మకి ఏ అనుభవాలు తీసుకెళ్ళలేదు. అంటే ఏదైనా ఒకటి నేర్చుకుంటేనే కదా అనుభవం, ఆ అనుభవాన్ని ఇక్కడ రంగుతో చెప్పడం జరిగింది. అంటే ఏ రంగులు అద్దలేదు తన ఆత్మకి. అంటే అలా ఎలాగైతే వచ్చాయో వేల గుడ్లు చాలా వరకు చనిపోతాయి. అలా చనిపోయిన గుడ్ల నుంచి ఏ నాలెడ్జ్ ఉండదు, అనుభవం ఉండదు. కాబట్టి ఆ సామూహిక ఆత్మకి ఏ నాలెడ్జ్ లేకుండా అలాగే ఉండిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ లో
ఆ గుడ్లను తల కప్పలుగా అంటారు, ట్యాడ్పోల్ అంటారు. తల కప్పలుగా పరిణామం ఆ గుడ్ల నుంచి వస్తాయి. ఆ తల కప్పలుగా ఉన్నప్పుడు కొంత అనుభవం సంతరించుకుంటుంది అన్నట్టు ఈ తల కప్పలు. మొదటి స్టేజ్ లో ఏమి ఉండదు, కానీ తల కప్పలుగా వచ్చినప్పుడు కొంత స్టేజ్ లో అనుభవ జ్ఞానం సంపాదించుకుంటుంది. సర్వే తన లోపల బతుకుతూ ఉంటుంది కదా, అవి కూడా చాలా మటుకు చనిపోతాయి. కాకపోతే కొద్దిగా అనుభవం సంపాదించింది కాబట్టి ఆ అనుభవ జ్ఞానము రంగులుగా సామూహిక ఆత్మకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత స్టేజ్ టాడ్పోల్ అంటే తలకప్పల నుంచి కప్పలుగా పరిణామం చెందుతాయి. కప్పలుగా వచ్చినప్పుడు కప్ప తను తనను బతకడానికి తనను తినే జీవుల నుంచి జీవ పరిణామ క్రమంలో తనకు ప్రకృతిపరమైన శత్రువులు ఉంటాయి కదా, పాములు కానీ గద్దలు కానీ, కొన్ని మానవులు కూడా తింటారు కదా కొన్ని చోట్ల, చైనా అక్కడ ఇలాంటి ప్లేస్లలో. మరి వాటి నుంచి కూడా బతికించుకోవడానికి వాటి ప్రయత్నాలు అవి చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా చేస్తూ ఉండడం వల్ల అవి భయంతో బతికెత్తడము, వాటిని బతికించుకోవాలని ప్రయత్నంలో కొంత అనుభవాన్ని సంపాదించుకుంటాయి. వాటంతట అవి బతకడానికి చేసే ప్రయత్నంలో అవి అనుభవాలు సంపాదించుకుంటాయి అన్నట్టు. బతకడం ఒక జీవి లక్షణం తను బతికించుకోవడం. ఆ బతికించుకునే క్రమంలో ఆ అనుభవాలు సంపాదించుకొని ఇంకొంత జ్ఞానాన్ని, రంగులను తన సామూహిక ఆత్మకి అందించడం జరుగుతుంది అనమాట. మరి ఈ కప్పలు ఇవి ఇంత భయంగా ఉండడం వల్ల విపరీతమైన భయాలకు లోనైనప్పుడు వాటి జీవ పరిణామము ఒక 10 ఏళ్ళు వెనుకకు పడిపోతుంది అనమాట. ఆ 10 ఏళ్ళు వెనుకకు పడిపోయి మళ్ళీ ఆ భయాలను దాటేదాకా దానికి నెక్స్ట్ పరిణామం రాదనమాట. ఆ పోయేదాకా జన్మ తీసుకుంటూనే ఉంటుంది అన్నట్టు ఆ కప్పలు కూడా. అంటే మొదటగా భయస్థితిలో అవి ప్రాణాన్ని రక్షించుకునే ప్రయత్నం చేసి తర్వాత భయం లేకుండా ఉండేటట్టుగా కొద్దిగా అంటే తప్పించుకోవడంలో టెక్నిక్స్ అలా ఫాలో అవుతూ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాయి. ఇంకా నెక్స్ట్ స్టేజ్ లో ఎగ్జాంపుల్ గా ఎలుకలను తీసుకుంటే, ఇక్కడ ఎలుకలు విపరీతంగా వందల కొద్ది ఎలుకలను జన్మనివ్వగలుగుతుంది. అక్కడ వేలు, ఇక్కడ కప్పలలో వేలు, ఇక్కడ ఎలుకలకు వచ్చేసరికి వందలు, అంటే సంఖ్య తగ్గుతూ వచ్చింది. గ్రూప్ సోల్లో వేల నుంచి వందలకు వచ్చింది. ఈ వందలకు వచ్చిన ఎలుకల్లో ఆ ఎలుకలు కూడా అవి కూడా కొంత అనుభవాన్ని సంపాదించుకుంటూ సర్వైవ్ అవుతూ తనను తాను రక్షించుకుంటూ జీవ పరిణామంలో ముందుకెళ్తూ ఉంటాయి. వాటి అనుభవ జ్ఞానం నుంచి వచ్చిన నాలెడ్జ్ అంతా రంగులరుగా ఆ సామూహిక ఆత్మకు అందడం జరుగుతుంది అనమాట. ఇంకా అక్కడ కప్పలు గుడ్ల నుంచి తల కప్పలుగా, గుడ్ల దగ్గర ఏమీ లేదు, తల కప్పలుగా కొద్దిగా అనుభవ జ్ఞానం ఉంది. ఆ తర్వాత కప్పలుగా కొద్దిగా ఎక్కువ జ్ఞానం తీసుకుంది. ఆ స్టేజ్ దాటగానే వేల సంఖ్యల నుంచి వందల సంఖ్యలుగా ఎలుకకు పరిణామం చెందింది. ఎలుక తన అనుభవ జ్ఞానంతో కొంతగా, అంటే అవి కూడా పాముల నుంచి గద్దల నుంచి రక్షించుకునే క్రమంలో సర్వైవ్ అవ్వడానికి తన ప్రయత్నం తను చేస్తూ అది కొంత అనుభవ జ్ఞానం సంపాదించుకుంటుంది ఎలుక కూడా. అలా ఎలుకలు కొంత అనుభవ జ్ఞానం సంపాదించి ఏం చేస్తుందంటే సామూహిక ఆత్మకి ఇవ్వడం జరుగుతుంది ఆ రంగుల రూపంలో ఆ జ్ఞానాన్ని. మరి ఇలా ఎలుక స్టేజ్ నుంచి వచ్చాక అంటే వేల నుంచి వందలకు వచ్చింది. నెక్స్ట్ పిల్లి, కుక్క, ఏనుగు ఇలాంటికి షిఫ్ట్ అవుతుంది అనమాట. సో పిల్లి, కుక్క, ఏనుగు వచ్చేసరికి ఈ సామూహిక ఆత్మ రెండుగా అంటే జంట ఆత్మగా తయారవుతుంది. అంటే గ్రూప్ సోల్ నుంచి ఇండివిజువల్ సోల్ జంట ఆత్మలు ఉంటాయన్నమాట. సో జంట ఆత్మగా పిల్లి, కుక్క, ఏనుగులో ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పిల్లి, కుక్క, ఏనుగులోకి ఎంటర్ అవ్వగానే అవి మనుషుల కొద్దిగా దగ్గరగా పెరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. కొద్దిగా నేర్చుకోవాలి కదా, ఎందుకంటే ఈ జీవ పరిణామ క్రమంలో మనిషి యానిమల్ కింగ్డమ్ నుండి అంటే జంతు సామ్రాజ్యం నుంచి మనిషిగా మారాలంటే మెల్లమెల్లగా నిమ్న స్థాయి జీవుల నుంచి కొద్దిగా ఉన్నత స్థాయి జీవుల వరకు ఎదుగుతూ మనిషికి దగ్గరగా ఉంటూ మనిషి దగ్గర నుంచి నేర్చుకుంటూ మనిషికి ఎలా బతకాలో ప్రాక్టీస్ చేయడానికి అన్నట్టు ఈ జీవుల్లో కూడా. అందుకే రాళ్ళు రప్పల్లో కూడా కింది స్థాయి నుంచి అప్పర్ స్థాయికి, వృక్షాల్లో కూడా కింది మొక్కల నుంచి అప్పర్ స్థాయి మొక్కలు, అలాగే జంతువుల్లో కూడా నిమ్న జంతువుల నుంచి ఉన్నతమైన జంతువుల స్థితి వరకు ఉంటదన్నట్టు లెక్క. అలా పిల్లి, కుక్క, ఏనుగు, కోతులు ఇలా రకరకాల జంతువులుగా వచ్చిన తర్వాత ఇవి మనుషుల దగ్గర నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తాయి అన్నమాట. అందుకే చాలా మంది పిల్లలను పెంచుకుంటారు,
కుక్కలను పెంచుకుంటారు. ఇవన్నీ వాటి ద్వారా ఏమైతే అంటే అవి మనుషులను చూసి నేర్చుకుంటాయి. ఎలా బతకాలి, నెక్స్ట్ మనిషి జన్మ ఎత్తినప్పుడు ఎలా ఉండాలి అనేది మనిషిని చూసి నేర్చుకుంటాయి. మరి ఇలా నిమ్న స్థాయి నుంచి వచ్చిన ప్రతి జీవి పట్ల అవి బలహీనంగా ఉన్నాయని అవి మన తమ్ముళ్ళుగా చెప్పడం జరిగింది అనమాట. వాటికి మనము రక్షణనివ్వాలి, వాటికి మనము ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. కానీ వాటి మధ్య మనము అమానుషంగా బిహేవ్ చేస్తే వాటి ఎదుగుదలను డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే మనం వాటికి ఎదుగుదలకి అనుకూలంగా ఉండి మనము వాటికి భరోసా ఇస్తామో అవి తొందరగా మనిషి జాతికి ఎగలడానికి, సర్వైవ్ అవ్వడానికి ఈజీగా మార్గం అవుతుంది, ఎక్కువ జన్మలు తీసుకోకుండానే. అలా కాకుండా మనం అమానుషంగా బిహేవ్ చేస్తే అవి 10 జన్మలు 20 జన్మలు వెనకకి పడిపోతుంది అనమాట, మళ్ళీ ఆ భయాల నుంచి బయటపడడానికి. సో మనిషి జన్మ ఎత్తడానికి పిల్లులు, కుక్కలు ఇలా మనిషి జాతికి దగ్గరగా ఉండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అలా అవి మనుషుల నుంచి నేర్చుకుంటూ మంచి కర్మలు చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనం కూడా వాటితో మంచిగా ఉండాలంటే ఫస్ట్ మనం మనుషులు ఇవ్వాల్సింది అంటే ఫుడ్ ఇవ్వాలంట. మంచి ఫుడ్ ఇవ్వాలి వాటికి. వాటి పట్ల ప్రేమ, కరుణ ఇవన్నీ చూపిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రేమ, కరుణ వీటన్నిటితో చూపిస్తూ ఉంటే వాటికి మనకు ఫ్రెండ్షిప్ ఫామ్ అయి అవి మన నుంచి నేర్చుకోవడం మొదలు పెడతాయి. అలా సామూహిక ఆత్మలు ఇండివిజువల్ సోల్ గా రావడానికి పరిణామం జరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు అవి మనుషుల్లాగా బిహేవ్ చేయడము, అంటే కోతులైతే అడవుల్లో మనుషులకు దగ్గరగా మనుషులను చూస్తూ పెరుగుతూ ఉంటాయి, కొన్ని జూలలో పెరుగుతూ ఉంటాయి. కుక్కలైతే చాలా మంది పెంచుకుంటూ ఉంటారు, పిల్లలను కూడా పెంచుకుంటూ ఉంటారు. ఇలా మనుషులకు దగ్గరగా ఉండి మనిషి చెప్పిన వింటూ అవి చేస్తూ చాలా ప్రేమతోటి, విశ్వాసంతో ఉంటాయి మనిషికి. అలా వాటి ఆ విశ్వాస స్థితిలోని మంచి కర్మలు చేసుకుంటాయట. అవి కూడా ఎంత మంచి కర్మలు చేసుకుంటే అంత ఉత్తమమైన మనిషి జన్మగా మారడానికి అవి సిద్ధమవుతాయి అన్నమాట. మరి అవి కూడా గ్రూప్ సోల్స్, 2 సోల్స్ కదా, జంట ఆత్మలు కదా. ఆ జంట ఆత్మల్లో ఒక ఆత్మ సడన్ గా చనిపోయింది అనుకోండి, ఇంకో ఆత్మ కూడా బతికే ఉంది. ఇంకో ఆత్మ, ఆ చనిపోయిన ఆత్మ ఏంటంటే ఆల్మోస్ట్ నేర్చుకుని ఉండిన మనిషి జన్మ ఎత్తడానికి సరిపడా జ్ఞానం తీసుకొని ఉంటుంది కాబట్టి నెక్స్ట్ లెవెల్ కి కొన్ని మనము కుక్కలను, జంతువులను చూస్తాం, మనిషిలానే బిహేవ్ చేస్తుంది అంటాం కదా, అలాంటి జన్మలు తీసుకుంటాయి అనమాట. యాజ్ ఇట్ ఈస్ గా మనిషి ఎలా చేస్తుందో అలాగే చేస్తాయి అవన్నీ, ఏ మాత్రం నాలెడ్జ్ తక్కువ లేకుండా. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంది, కానీ ఇంకొక సోల్ కూడా కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఆ స్టేజ్కి వచ్చేసి ఆల్మోస్ట్ మనిషి ఎలా ఉంటుందో అలాంటి స్థితిలో జన్మ తీసుకొని కుక్కలాగా మనిషిలాగా బిహేవ్ చేయడం మొదలెడుతుంది అనమాట. చాలా మంచి చేసే అన్ని పనులు చేస్తుంది, విశ్వాసంగా ఉంటుంది, అన్ని పనులు చేసుకుంటూ మంచి కర్మలు చేస్తూ మంచి ఉత్తమమైన మంచి జన్మ తీసుకోవడానికి సంసిద్ధం అవుతుంది అనమాట. అలా ఈ పరిణామ క్రమంలో మనము ఖనిజ నుంచి వృక్ష నుంచి జంతు నుంచి మనిషి, ఇదంతా ఎందుకు? మనిషిగా పుట్టడానికే ఇవంతా అన్నట్టు, ఈ జ్ఞానము, ఈ అనుభవ జ్ఞానం. ఇక్కడ ఎంత అనుభవ జ్ఞానం సంపాదించుకుంటే అంత నాలెడ్జ్ ఆత్మకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ జ్ఞానము, ఈ పరిణామము అంతా కలిసి మనిషి జన్మగా తీసుకోవడానికి సంసిద్ధం అవుతుంది అనమాట. అక్కడ మంచి శరీరం ఇవ్వడం జరుగుతుంది. ఒక జంతువు స్థితి నుంచి వెంటనే మనిషి స్థితికి రావాలి కదా. మరి కుక్కలను వీటిని ఎందుకు మనం హెల్ప్ చేయాలి అంటే, మరి సపోజ్ ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ వచ్చాము, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యి మళ్ళీ థర్డ్ క్లాస్కి వెళ్ళిపోయాం. మరి ఫస్ట్ క్లాస్ లో ఉన్న జూనియర్స్ సడన్ గా సెకండ్ క్లాస్ కి వచ్చేసరికి వాళ్ళు భయపడుతుంటారు, ఈ క్లాస్ ఎలా ఉంటుందో అనుకుంటారు. అప్పుడు ఎప్పుడైతే సీనియర్స్ గా ఉన్నాం మనము, వాటికి ఈ క్లాస్ చాలా అద్భుతంగా ఉంటుంది, భయపడాల్సిందే లేదు, ఈజీగా చదువుకోగలుగుతావు, దీనిలో కూడా పాస్ అవుతావు అని చెప్తే అవి వాళ్ళు ఎలాగో అయితే కాన్ఫిడెంట్ ఇంప్రూవ్ చేసుకుంటారో, అలాగే మన వీటి జీవితాల పట్ల కూడా వాటి సర్వైవ్ అవ్వడానికి మనం హెల్ప్ అవ్వాలి, కానీ అమానుషంగా బిహేవ్ చేయద్దు. ఎప్పుడైతే మనం వీటి పట్ల అమానుషంగా బిహేవ్ చేస్తే అవి ఏమవుతాయంటే కొన్ని 10-20 జన్మలు వెనుకకి వెళ్ళిపోయి ఆ భయాల నుంచి బయటపడడానికి అవి చాలా టైం తీసుకుంటాయి అన్నమాట. సో అందుకనే వాటి పట్ల మనం ప్రేమ, కరుణ, దయతో వ్యవహరించాలి. అప్పుడు ఈ జీవ పరిణామ క్రమంలో 1 by 1 ఎలా మారుతుంది అనేది, మనిషి జీవిగా ఎలా వెళ్తుంది అనేది తెలుస్తుంది అనమాట. ఒకానొక
పశువు నుంచి మనిషి జన్మ తీసుకున్న తర్వాత 200 జన్మల వరకు పశు ప్రవృత్తికి సంబంధించే ఉంటుంది అన్నట్టు. అంటే ఆ కోపము, ఆ భయము, కొద్దిగా ఆ బాడీ లాంగ్వేజ్ అంతా పశువు సంబంధించినగానే ఉంటుంది అన్నట్టు. కొద్దిగా అందులో కూడా మనిషి నిమ్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలి కదా. సో ఆ లక్షణాలు అంత తొందరగా పోవు. కాకపోతే నేర్చుకుంటూ ఉంటారు. వాడికి స్వేచ్ఛ వీటి గురించి అవగాహన రాదు. ఎందుకంటే జంతు ప్రవృత్తి ఎలా ఉంటుందో అలాంటి లక్షణాలతోటే ఉంటారు. వెంటనే మనిషి ప్రవృత్తి యొక్క కొత్త లక్షణాలు ఇవ్వడం అంత ఈజీగా జరగదన్నమాట. కానీ కొన్ని 100 నుంచి 200 జన్మల్లో అవి నేర్చుకోవడం మొదలవుతాయి అన్నమాట. అప్పుడు అవన్నీ తప్పులు చేస్తూ ఉంటాయి. కానీ అవన్నీ ఎందుకు క్షమించబడతాయి అంటే నేర్చుకోవడం క్రమంలో ఉంటాయి కాబట్టి. సో కొంతవరకు అది నెక్స్ట్ ఉంటుందన్నమాట. ఇదైతే మనకి ఏంటంటే మనకి ఈ నెక్స్ట్ లో మనకి పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం ఇక్కడ నుంచి తెలిసిపోతుంది. కానీ మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ జంతు స్థితి నుంచి మనుష్య స్థితిలో కంప్లీట్ గా ఎదగడానికి వచ్చిన తర్వాతనే అవి యాడ్ అవుతాయి. సో అప్పటి వరకు ఎలా నేర్చుకుంటుంది, ఆత్మ రంగులను ఎలా అందుకుంటుంది, ఒక సామూహిక ఆత్మ గ్రూప్ సోల్, ఇండివిజువల్ సోల్ గా ఎలా మారుతుంది అనే జ్ఞానం ఈ కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. అంటే గ్రూప్ సోల్ లో మొత్తము మనకి చుట్టూ ఉన్న నాలెడ్జ్ అంతా సోల్కి వెళ్ళిపోతుంది అనమాట. సో రాళ్ళు రప్పల నుంచి ఖనిజం నుంచి చెట్లలో కూడా నిమ్న స్థాయిని, అప్పర్ స్థాయి, ఆ తర్వాత జంతువులో కూడా తక్కువ జాతి, ఎక్కువ జాతి, ఆ తర్వాత మనిషి. అంటే ఫస్ట్ మనకి గ్రూప్స్ లో రాళ్ళు రప్పలు అన్ని ఉన్నా కానీ అవి పొడి పిండి అవుతుందంటేనే ఆ స్థితి దాటి, ఆ జన్మ దాటి మనకి వృక్ష జాతికి ఎంటర్ అయిందనమాట. సో వృక్ష జాతి నుంచి జంతు జాతికి ఎంటర్ అయిన తర్వాత ఆత్మలు కూడా ఎలా అవుతుంది, గ్రూప్ సోల్ నుంచి 2 సోల్స్ అంటే జంట ఆత్మలుగా పరిణామం చెందుతుంది. అంటే ఆ అనుభవ జ్ఞానం అంతా మనకు ఉన్నట్టే అక్కడి నుంచి వస్తుంది. ఇదంతా ఊరికనే రాలేదు మనకు. అంటే వాటితో కనెక్షన్ ఎట్లా ఉంది, మనం అవన్నీ అనుభవం చెంది వచ్చిన వాళ్ళమే అన్నట్టు లెక్కన. సో అలా అంటే మనం జన్మ మనలో పూర్ణాత్మ నుంచి రావచ్చు, లేదు అంటే వేరే సౌర కుటుంబాల నుంచి రావచ్చు, లేదంటే ఇలా పరిణామం చెంది కూడా రావచ్చు మనిషి జన్మ. సో ఈ 3 రకాలుగా తీసుకోవడం జరుగుతుంది. మన యోగ పరంపరలో చెప్పారు. అయితే ఖనిజ జాతి నుంచి పరిణామం చెందుతూ మనిషిగానే రావచ్చు, లేదంటే డైరెక్ట్ పూర్ణాత్మ నుంచి ఒక సోల్ కాన్షియస్ దిగవచ్చు, లేదంటే ఇతర సౌర కుటుంబాల నుంచి నాలెడ్జ్ తీసుకోవడానికైనా రావచ్చు. ఎలా వచ్చినప్పటికీ కిందికి తీసుకొని వస్తే గ్రూప్ సోల్ నుంచి ఇండివిజువల్ సోల్ ఎలా ఉంటుంది అన్నది మాత్రం ఇందులో ఇలా వివరించడం జరిగింది. ఈ జ్ఞానాన్ని మనకి ఆత్మ అనే బుక్ లో వివరించారు. అంటే ఆత్మ పరిణామ క్రమము ఎలాగైతే ఒక రాముడు స్టోరీ చెప్తే రామాయణం ఇలా ఉంటుందో, ఈ ఆత్మాయనం అంటే ఆత్మ తన ఎదుగుదలలో ఎలాంటి స్టేజెస్ తీసుకుంటుంది, మనకి ఇది నాలెడ్జ్ తెలియాల్సిందే. కామన్ గా మనం గ్రూప్ సోల్ అంటాము, ఇండివిజువల్ సోల్ అంటాము. కానీ గ్రూప్ సోల్ అంటే ఏంటి, ఇండివిజువల్ సోల్ అంటే ఏంటంటే తెలియాలి. ఇక్కడ మెయిన్ స్టేజెస్ ఏంటంటే కప్పల్లోనే డిఫరెన్స్ తెలిసింది మనకి. ఎందుకంటే ఫస్ట్ అది 1000 కప్పలు పెట్టినా కానీ అలాగే చనిపోతే ఏ అనుభవ జ్ఞానం లేదు అని తెలిసిపోయింది. అంటే ఆ అనుభవ జ్ఞానం రంగులుగా వర్ణించడం జరిగింది. చూడండి, అక్కడ అనుభవ జ్ఞానం రంగులుగా వర్ణించారు, కానీ అలాగే చనిపోతే ఏ అనుభవ జ్ఞానం లేదు. మళ్ళీ రెండోసారి అలా చనిపోకుండా కొద్దిగా తలకప్పలుగా ఎదిగినప్పుడు కొద్దిగా సర్వైవ్ అయింది కాబట్టి మనకు అక్కడ కొద్దిగా అనుభవ జ్ఞానం మనకి రంగులుగా అందబడ్డాయి అని చెప్పడం జరిగింది. ఇది మనము గుర్తించుకోవాలి కొత్త టాపిక్ కాబట్టి. అంటే ఏ అనుభవ జ్ఞానం లేకపోతే, ఏ జ్ఞానం లేకుండానే గ్రూప్ సోల్కి వెళ్ళిపోయింది. మళ్ళీ కొద్దిగా తెలకప్పలుగా మారినప్పుడు అది కొద్ది జ్ఞానంతో అందబడడం జరిగింది. ఆ తర్వాత కప్పలుగా మారినప్పుడు భయాల నుంచి తట్టుకొని తను బతకడానికి ప్రయత్నించే పరిణామ దశ ఇంకొద్దిగా అనుభవ జ్ఞానం అందడం జరిగింది. అంటే ఇక్కడ 1000 సంఖ్యలో ఉండే 1000 సంఖ్యల జ్ఞానాన్ని ఎంత వస్తే అంత గ్రూప్ సోల్కి అందించింది. అది తర్వాత 100లకు వచ్చింది. ఎలుకకు రాగానే 100లకు వచ్చింది. ఆ ఎలుక నుంచి కూడా అది కూడా సర్వైవ్ అవడం, అంటే బతకడానికి దాని ప్రయత్నం చేస్తూ దాని నుంచి వచ్చిన జ్ఞానాన్ని మళ్ళీ గ్రూప్ సోల్కి అందించడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఇది. అంటే కౌంట్ తగ్గుతూ వచ్చింది 1000 నుంచి 100కి గ్రూప్ కాన్షియస్. ఆ తర్వాత కుక్క, పిల్లిన ఈ జాతికి వచ్చేసరికి డ్యూయల్ సోల్, 2 సోల్ గా మారిపోయింది. గ్రూప్ సోల్ నుంచి జంట ఆత్మలుగా మారిపోయింది. ఈ జంట ఆత్మలు కూడా ఇలా ఫస్ట్ స్థితిలో మనుషులకు దగ్గరగా ఏముండవు, ఇవి మనుషులకు దగ్గరగా వస్తాయి. పిల్లి, కుక్క, ఏనుగు, ఆ కోతులు ఇలాంటివన్నీ మనుషులకు దగ్గరగా ఉండి
అవి కూడా బతుకుతూ మనుషుల దగ్గర నుంచి నేర్చుకుంటూ నెక్స్ట్ మనిషిగా పుట్టడానికి సిద్ధమవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా నెక్స్ట్ మనిషిగా పుట్టడానికి సిద్ధం అవడానికి అవి సర్వైవ్ అయ్యే పద్ధతి. ఇలా ఆత్మ పరిణామము, అవి నేర్చుకున్న జ్ఞానము, అది ఆత్మకి ఎలా అందుతుంది, అవి రంగులుగా వర్ణించడం జరిగింది. అవి మంచి కర్మలు చేసుకొని ఎదిగిన తర్వాత మనిషిగా తీసుకున్నా కూడా 200 సంవత్సరాలు కూడా పశు ప్రవృత్తితోటే ఉంటారు ఆ మనిషి. అందుకే మనకి అందరు మనుషులు రకరకాలు ఎందుకు ఉంటారు. తిడుతున్న మనిషివా పశువా అని తిడుతుంటాం కదా. అంటే ఆ స్థితి నుంచి వస్తారు కాబట్టి కొందరు మనకి అలా అనిపిస్తారు అంతే. సో ఇది మనకి ఆత్మీయంలో కొంత వివరణ. ఎక్కువగా చెప్తే మనకి కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఎందుకంటే ఇది సైంటిఫిక్ గా చెప్పడం జరిగింది. దాన్ని మనకి చిన్నగా అర్థమయ్యే పద్ధతిలో చెప్పుకుంటున్నాం. ఇలా ఆత్మ పరిణామ క్రమంలో మనిషిగా ఆత్మ ఎలా తీసుకుంటుంది అన్న దానికి ఈ చిన్న వివరణ. సో థ్యాంక్ యూ మాస్టర్స్.